తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. పేద విద్యార్థుల కలలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాపట్ల జిల్లా బాపట్లలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన విద్యార్థి విభాగ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అందరూ కలిసి బాపట్ల జిల్లా కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కళాశాలలను సందర్శించి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడు మెడిసిన్ చదవాలని ఎంతో సహృదయంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం 17 మెడికల్ కళాశాలలను శంకుస్థాపన చేసి అందులో 8 మెడికల్ కళాశాలలను ప్రారంభించి పేద విద్యార్థులకు మెడిసిన్ విద్యను దగ్గర చేసే క్రమంలో పేద విద్యార్థులకు ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కళాశాలలను మినహాయించి నిర్మాణ దశలో మిగిలి ఉన్న కళాశాలలను ఉద్దేశపూర్వకంగా ఆపేసి పేద విద్యార్థుల కలలను నిర్వీర్యం చేస్తుంది. అంతేకాకుండా నిర్మాణ దశలో ఉన్న కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్టలవాని పాలెం ఎంపీపీ దెందుకూరి సీతారామరాజు, వైస్ ఎంపీపీ దొంతిరెడ్డి సింధు, కోటిరెడ్డి, పిట్టువారిపాలెం సర్పంచ్ మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏట్రా అశ్విని రెడ్డి, పిట్టలవానిపాలెం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ లీల శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల మహిళా అధ్యక్షురాలు బడుగు మాధవి, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు కుంటం ప్రసన్న రాజు, మండల యువజన ఉపాధ్యక్షులు మురళి, గుమ్మడి సీతయ్య పాల్గొన్నారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, జై జగన్, జై జగన్. రద్దు చేయాలి ప్రైవేటీకరణ వెంటనే, రద్దు చేయాలి ప్రైవేటీకరణ వెంటనే, రద్దు చేయాలి ప్రైవేటీకరణ వెంటనే. డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు. రాజీనామా చేయాలి కూటమి వెంటనే, రాజీనామా చేయాలి కూటమి ప్రభుత్వం వెంటనే. కాసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాబు మన సుప్రీం జాగ్రత్త ఇదేమా కొనసాగించాలి, కొనసాగించాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలి. ఓటు ప్రభుత్వ వైఖరి, ఓటు ప్రభుత్వ వైఖరి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రద్దు చేయాలి ప్రైవేటీకరణ వెంటనే, రద్దు చేయాలి ప్రైవేటీకరణ వెంటనే. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే స్టేట్ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు యువజన విభాగం అధ్యక్షులు, అలాగే యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కిట్టు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నగారుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ చలో గవర్నమెంట్ కాలేజ్ అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
బాపట్ల జిల్లాలో ఈరోజు 6 నియోజకవర్గాల అధ్యక్షులు అలాగే మా జిల్లా అధ్యక్షులు నాగార్జున గారు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఏదైతే మెడికల్ కాలేజీ మీద నిర్ణయం తీసుకువచ్చారో అదే పద్ధతిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని, అలా కొనసాగించిన మేర కూటమి ప్రభుత్వం ఎప్పటికీ జనాలు క్షమించలేని పరిస్థితిలో ఉంటారని చెప్పేసి, అలాగే ఎప్పటికైనా సరే ఈ కూటమి ఈ పీపీపీ పద్ధతి వెనక్కి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే నిర్ణయం చేశారో గవర్నమెంట్ పాలసీలో ప్రతి పేదవాడు చదువుకోవాలి, విద్యా వైద్యం అనే దీనిలో చేశారో ఆ విధంగా కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు కోరుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగానికి ఏ రోజు ఏ పిలిపించా ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఆమరణ నిరాహార దీక్షకైనా సరే మేము సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఈరోజు చరిత్రహీనులుగా ఈ విషయంలో నిలబడిపోతా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.